మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఈ నెల 21 నుంచి HCA ఆధ్వర్యంలో TG20 మ్యాచెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్లేయర్స్ని కొనేయటం, అలాగే జట్లు ఏవేమిటి అనేది డిసైడ్ అయిపోవటం అంతా జరిగింది. కానీ ఇంతలోపు దానికి అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్స్ చేస్తున్నటువంటి వెంకటేష్ గారికి, అలాగే విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చినటువంటి అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, రామ్ కళ్యాణ్ చల్లా గారు. ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఏదన్నా ఇల్లీగాలిటీ ఉందా ఇందులో, ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. రామ్ గారు, ఎందుకండి నోటీసులు ఎందుకు ఇచ్చారు? విజయ్ దేవరకొండకి ఇచ్చారు, అలాగే వెంకటేష్ గారికి కూడా ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నోటీసులు? ఇందులో ఏం ప్రాబ్లం ఉందని మీరు నోటీసులు ఇష్యూ చేశారు వాళ్ళకు? ఇంకెవరెవరికి ఇచ్చారు? రైట్, ఇది మెయిన్ గా ప్లేయర్స్ కి యాజ్ వెల్ యాజ్ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో, సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా విజయ్ దేవరకొండకి, మన దగ్గుబాటి వెంకటేష్ గారికి నిన్న పంపించడం జరిగింది. అయితే ఈ TG20 ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దీనికి BCCI నుంచి ఎలాంటి అప్రూవల్ లేదు అని ఒక రకమైన క్లారిఫికేషన్ గురించి మనం సీక్ చేయడం జరిగింది. నోటీస్ లో కూడా అప్రూవల్ ఉండాలా అండి యాక్చువల్ గా చెయ్యాలి అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఏదైనా సరే BCCIకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటది, దానికి లోబడి HCA కూడా పనిచేయాల్సి ఉంటది. HCA కాన్స్టిట్యూషన్ కూడా దానికి లోబడే ఉండాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు లీగల్ చేసుకుందికి అలౌడ్ కాదు. ఇంతకు ముందు కూడా కాకా వెంకటస్వామి టోర్నమెంట్ అన్న దానికి కూడా మనం దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టులో. దానికి రిలేటెడ్ గా ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చేసేదానికి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయన్న క్లారిఫికేషన్ ఇవ్వకుండా వీళ్ళిద్దరు దీన్ని ప్రమోట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో దానికి రిలేటెడ్ గా ఏదైతే మీరు ఈ ప్రమోషన్ చేస్తున్నారో, ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి మీరు ఈ ప్రమోషన్ చేయడానికి వాట్ సార్ట్ ఆఫ్ ఏ గ్రౌండ్ వర్క్ యూ హ్యావ్ డన్, అసలు మీరు ఏం బేసిస్ లో మీరు చేశారు అన్నదాన్ని క్లారిఫికేషన్ సీక్ చేస్తూ మనం నోటీస్ చేయడం జరిగింది. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏం చెప్తోందంటే, మీరు ఒక ప్రోడక్ట్ కానీ, ఒక బ్రాండ్ కానీ, ఒక లీగ్ కానీ మీరు అడ్వర్టైజ్ చేసినప్పుడు దాని శాన్సిటీ ఏంది, ఎట్లా పెడితే అట్లా మీరు అడ్వర్టైజ్ చేయడానికి లేదు అన్నది ఒకటి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు అన్న దాని మీద మనం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగి క్లారిఫికేషన్ సీక్ చేసి నోటీసులు ఇస్తూ మీ దగ్గర ఉన్నది ఏంటి, మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటి అన్న దాని మీద మనం ఆ క్లారిఫికేషన్ సీక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్? అంటే కోర్టులో ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా? కోర్టు డెసిషన్ ఏముంటుంది? ఎట్లా అసలు ఎన్ని రోజులకి ఇదంతా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే 2 రోజుల్లోనే మ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి 21 నుంచి. అబ్సల్యూట్లీ. అయితే మనం దీని గురించి ఆల్రెడీ మనం ఈ ధర్నా చౌక్ దగ్గర లాస్ట్ సండే ధర్నా చేయడం జరిగింది. అంతకు ముందు కూడా 3-4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే ఈ అప్రూవల్ ఉందో దీని కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల వీ హ్యావ్ టు టేక్ దిస్ స్టెప్. అయితే దీంట్లో కూడా జరిగేది ఏంటంటే, ఒక 7 రోజులు మనం గడువు ఇవ్వడం జరిగింది. అంటే ఆ నోటీస్ వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత ఒక 7 రోజుల టైం లోపల వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది ఏదైతే ఈ పర్టికులర్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారో దీన్ని చూసి చాలా మంది రూరల్ క్రికెటర్స్ కానీ, మామూలు క్రికెట్ ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒక మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఒక అప్రూవల్ లేకుండా మీరు ఎట్లా పెడితే అట్లా ఒక మ్యాచ్ చేస్తే దాన్ని మీరు ప్రమోట్ చేస్తుంటే ఎలాంటి శాన్సిటీ లేకుండా అది ఎలా చేస్తారని ఛాలెంజ్ చేస్తూ ఒక 7 రోజులు టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఆ క్లారిఫికేషన్ సీక్ చేస్తున్నాం. కానీ ఇప్పటికే టికెట్స్ కూడా అమ్ముడైపోయినాయి. మరీ పెద్ద మొత్తంలో పెట్టలేదు కానీ టికెట్స్ కూడా సేల్ చేసేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆపేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అటు ప్లేయర్స్ని కూడా కొనేసుకున్నారు, టీమ్స్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి, మొత్తం అంతా రెడీగా ఉంది, అబౌట్ టు స్టార్ట్ అన్న టైంలో మరి ఇప్పుడు ఏంటి? అంటే ఒక లీగల్ ప్రాసెస్ లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనకి చేస్తున్నారో వాళ్ళు టకటగా వాళ్ళు ఒక రూల్స్ ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుపోవడం అన్నది చాలా ఈజీ. రూల్స్ ప్రకారం చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం ఒక రూల్ బుక్ ప్రకారం ఒక రకంగా మీడియాలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్కి వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఒక ధర్నా చేసి అట్లా కూడా మన ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ, రూరల్ ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ మనము దానికి ధర్నా ఒకటి చేయడం జరిగింది. అది కూడా కాకపోయినప్పుడు వీ హ్యావ్ కమ్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో ప్రాసెస్ లో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎట్లుంటదంటే, యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. సడన్ గా షార్ట్ కట్ కొట్టి పోయేటట్టు ఉండదు. సో దే మే బి డిలే ఇన్ ద ప్రాసెస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ మ్యాచ్ కానీ మీకు 2018లో కూడా ఇలాగే ఒక T20 మ్యాచ్ చేయాలని అనుకున్నప్పుడు BCCI అప్రూవల్ ఇవ్వకుండా అన్ని బాడీస్ కి ఒక వార్నింగ్ చేయడం జరిగింది. మీరు ఎట్లా పెడితే అట్లా మీరు ఈ లీగల్ చేయడానికి లేదని. దాని నుంచైనా వీళ్ళు ఒక లెసన్ నేర్చుకోవాల్సి ఉండే. అప్పుడు కూడా HCA ఇన్వాల్వ్మెంట్ ఉండే దాంట్లో.
ఇప్పుడు కూడా అదే చేసుకుంటూ పోతున్నారు. రేపు పొద్దున దీంట్లో ఆడిన ప్లేయర్స్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళందరూ చట్టరీత్యా బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళు ఎట్లా పెడితే అట్లా వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీగ్స్ లో పార్టిసిపేట్ చేసి బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మామూలు కామన్ మ్యాన్ కి తెలియదు, ఎవరైతే నుంచున్నారో వాళ్ళకి తెలియదు. బట్ హెచ్సిఏ హ్యాస్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ, ప్లేయర్స్ హ్యాస్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైమ్ సెలబ్రిటీస్ హ్యాస్ ఆల్సో గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ. దే హ్యావ్ టు యాక్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది కూడా నడుస్తుందండి. ఏంటంటే ప్లేయర్స్ కో లేకపోతే హెచ్సిఏకో మీరు నోటీసులు ఇచ్చారంటే ఓకే మీనింగ్ ఉంది, కానీ జస్ట్ ప్రమోషన్స్ కోసం వచ్చినటువంటి యాక్టర్స్ కి నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీ ద్వారా ఒకటి క్లారిఫై చేస్తా. చిప్స్ కి నేను ప్రమోషన్ ఇచ్చినా, థమ్స్అప్ కి నేను ప్రమోషన్ ఇచ్చినా, ఇంకో దానికి నేను ప్రమోషన్ ఇచ్చినా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుందికి చట్టం ఎక్కడ ప్రావిజన్ కల్పించలేదు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2009 క్లియర్ గా ఏం చెప్తుందంటే నువ్వు సెలబ్రిటీ అయినా సరే, నువ్వు ఏదైనా సరే ఒక ప్రమోషన్ చేసినప్పుడు యూ షుడ్ బి అకౌంటబుల్, లేకపోతే యు ఆర్ పనిషబుల్ అండర్ ద లా. ఏంటంటే నేను ప్రమోషన్ చేసిన, నేను స్టార్ ని నా ఇష్టం వచ్చింది చేసిన అంటే నడవదు. అది కూడా చట్టరీత్యా చేయాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినంత మాత్రంలో నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఇట్. అంటే సెలబ్రిటీస్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అని చెప్పినట్టు ఉంది కదా. సో దెర్ ఇస్ నో ఎగ్జెప్షన్ ఫర్ ఇట్. అంటే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది లీగల్ ఉందా లేదా అని? వాళ్ళ అవన్నీ డీటెయిల్స్. లెట్ మీ క్లారిఫై. లీగల్ టర్మ్స్ లో కావచ్చు, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఓకే, నాకు తెలియదు కనుక నేను ప్రమోషన్ చేసిన అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసిర్రు, నాకు తెలియక చేసిన అన్నోళ్ళే 90% ఉన్నారు. ఎక్స్క్యూజ్ ఉండేనా? అవునవును. సో దే డోంట్ హ్యావ్ ఇట్. ఓకే, సో టెక్నికల్ గా దే షుడ్ నో ఈజ్ వాట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. అంతేగాని డబ్బులు వస్తున్నాయి నేను ఏదైనా చేస్తా అనుకుంటే లాలో అట్లాంటి ప్రొవిజన్ లేదు. కామన్ మ్యాన్ కూడా మీ తరపు నుంచి నేను సబ్మిషన్ చేసేది కూడా ఒకటే, ఒక మీడియా కానీ ఒక అడ్వకేట్స్ కానీ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్. కనపడ్డ ప్రోడక్ట్ అలా తీసుకొచ్చి అవేర్నెస్ చేసి జనాల ప్రాణాలు పోతుంటే మనం ఎక్స్క్యూజ్ చేస్తున్నాం కనుక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దెర్ ఈస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీబడి. అది ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు, ఎంత పెద్ద క్రికెటర్ అయినా కావచ్చు. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అండి? ఏం జరగబోతుంది అసలు? జరుగుతుందా జరగదా అసలు T20 ఏంటి పరిస్థితి? అంటే కోర్టు వేసుకునే ఒక రెస్పాన్సిబుల్ లీగల్ ప్రొఫెషన్ గా ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దిస్. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ గో యాజ్ పర్ ద ప్రాసెస్ ప్రకారం పోయి ఏది న్యాయమో, ఏది కరెక్ట్, సమాజానికి రూరల్ క్రికెట్ ఏది ఇంపార్టెంటో దాని బేసిస్ లో చేయడం ఒకటే మా కర్తవ్యం. ఇప్పుడు ఎప్పుడుందండి? కోర్టులో ఏమన్నా ఉందా? అడ్జర్న్మెంట్ అయ్యేమన్నా కోర్టులో నెక్స్ట్ ఏమన్నా ఉందా? అంటే దీని రిలేటెడ్ కూడా వీఆర్ ప్లానింగ్ ఎ రిట్ పిటిషన్ ఇన్ హైకోర్ట్. ఓకే, దాది ప్లేయర్స్ పరంగా కూడా వీఆర్ డూయింగ్ ఇట్. ఈ రోజు అదే పని మీద ఉన్నాం మేము. సో దాని పరంగా కూడా వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ డైరెక్ట్లీ త్రూ ద కోర్ట్, దట్ ఈస్ ఆల్సో బీన్ డన్. అయితే లెట్ us వెయిట్ అండ్ సీ అంటారు 21st వరకు. అంటే దట్స్ హౌ ఇట్ షుడ్ బి. రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు మనం కోర్టులు చెప్పేబోయేది లేకపోతే తప్ప కాదా డిసైడ్ చేయబోయే ముందు we should wait and see. We have to follow as per the law. మనం అందరికి లా చెప్పినప్పుడు మనం కూడా లా ఫాలో అవ్వాలి. So that's how we are waiting to see what అంటే అలా కాదు, ఏమన్నా కోర్టులో ఉందా 20 కానీ 19 కానీ ఏమన్నా పోస్ట్ అయి ఉందా, వచ్చే అవకాశం ఉంటుందా కోర్టు ముందుకి, బెంచ్ ముందు కానీ అడుగుతున్నారు. There is a possibility. Obviously there is a possibility. We are filing it. So hopefully బెంచ్ ముందుకు వచ్చి మనం మన వాదనలు కూడా వినిపించే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.